10 రోజుల ఉత్తర ద్వార దర్శనాలకు గోవిందుడి క్షేత్రం ముస్తాబైంది. సోమవారం అర్ధరాత్రి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. మంగళవారం నుంచి జనవరి 8వ తేదీ వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి 3 రోజులు ఈడిప్ విధానం మినహాయిస్తే జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం భారీ బందోబస్తుతో పాటు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆలయంతో పాటు ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమల శ్రీవారి దివ్యక్షేత్రం సిద్ధమైంది. ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించిన టీటీడీ అందుకనుగుణంగా తొలిసారిగా తొలి 3 రోజులు ప్రత్యేక దర్శనాలను అన్నింటినీ రద్దు చేసి ఈ డిప్ విధానం ద్వారా టోకెన్లు జారీ చేశారు. మిగతా రోజులు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకు 15,000, శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు 1000 చొప్పున జారీ చేశారు. మొత్తం 182 గంటల్లో 164 గంటలు సామాన్య భక్తులకే దర్శన సమయాన్ని కేటాయించారు. జనవరి 2వ తేదీ నుంచి సర్వదర్శనానికి నేరుగా వీలు కల్పించారు. పెద్ద ఎత్తున భక్తజనం వచ్చే అవకాశం ఉండటంతో ఔటర్ రింగ్ రోడ్డులో భారీగా ఏర్పాట్లు చేశారు. నారాయణగిరి షెడ్ల నుంచి గోగర్భం జలాశయం వరకు దాదాపు 2 కిలోమీటర్ల మేర సర్వదర్శన క్యూలైన్లు ఉండగా, గోగర్భం జలాశయం నుంచి ఔటర్ రింగ్ రోడ్లోని మరో కిలోమీటర్ మేర క్యూలైన్లను ఏర్పాటు చేశారు. గోగర్భం జలాశయం క్యూలైన్లోకి సర్వదర్శన భక్తులను అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. భక్తులు గుంపులు గుంపులుగా రాకుండా పాచికాల్వ గంగమ్మ ఆలయం వద్ద నియంత్రించి అనుమతించేలా ఏర్పాటు చేశారు. ఈ క్యూలైన్లో తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, అన్న ప్రసాదాల వితరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రముఖుల పర్యటన, భక్తుల రద్దీ దృష్ట్యా 2,389 మందితో పోలీసు భద్రత, 1,146 మంది విజిలెన్స్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శ్రీవారి ఆలయం ముందు భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేలా రంగనాథ మండపం నిర్మించారు. దాతల సహకారంతో 40 లక్షల రూపాయలు వెచ్చించి అష్టలక్ష్మి, దశావతారాల ప్రతిమలు వినియోగించారు. ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దేవతామూర్తుల ప్రతిమలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే 10 రోజుల ఉత్తర ద్వార దర్శనాలకు చాలా వరకు పనులు పూర్తయినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అశేషంగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న సర్వదర్శన క్యూలైన్లను అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికార యంత్రాంగంతో కలిసి పరిశీలించారు. ఉదయం వెళ్లే క్యూలైన్లు, సాయంత్రం వెళ్లే క్యూలైన్లను వెంకయ్య చౌదరి తనిఖీలు చేశారు. భక్తుల యొక్క ప్రయోజనాలని, వాళ్ళ ఫీడ్బ్యాక్ ను దృష్టిలో పెట్టుకుని చేంజెస్ ని క్యూ లైన్ లో తీసుకురావడం జరిగింది. క్యూ లైన్స్ లో కూర్చోటానికి అవకాశాలు ఉన్నాయి. క్యూ లైన్ లోపల మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. క్యూ లైన్స్ కి అనుసంధానంగా కొన్ని టాయిలెట్స్ తక్కువగా ఉన్నాయని చాలా సార్లు గ్రీవెన్సెస్ వస్తే దాన్ని బేస్ చేసి కొత్తగా మరొక 4 బ్లాకులు కూడా బిల్డ్ చేయడం జరిగింది. అన్నప్రసాదాలు ఆరిపోకుండా ఉండే విధంగా, వేడిగా ఉండే విధంగా ఒక ప్రొటెక్షన్ కూడా తీసుకురావడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ నిరంతరం ఇవ్వడం జరుగుతుంది. క్యూ లైన్ మూవ్ అయితే ఎలా ఉంటుంది, ఆగిపోయి ఉంటే ఎలా ఉన్నా కానీ సైనేజ్ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. భక్తులు అర్థం చేసుకొని, తెలుసుకొని ఈ సదుపాయాలను వాడుకుంటారని సందర్భంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది.